నమస్తే. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మన అమ్మమ్మలు చేసే ఇలాంటి దిబ్బ రొట్టె రెసిపీని చూపిస్తాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుంది. అల్లం పచ్చడి, దిబ్బ రొట్టె కాంబినేషన్ చాలా బావుంటుంది. వారానికి ఒకసారైనా ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని పిల్లలకి చేసి పెట్టండి, చాలా బలం. దిబ్బ రొట్టె కోసం ఒక కప్పు పొట్టు మినపప్పుని తీసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని, మంచినీళ్ళు పోసుకొని ఒక 4 గంటల పాటు ఈ మినపప్పుని నానబెట్టుకోవాలి. పొట్టు లేని మినపప్పు అయినా వాడుకోవచ్చు. ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం రవ్వను తీసుకొని, బియ్యం రవ్వను కూడా శుభ్రంగా 2 సార్లు కడిగేసి దీన్ని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. మనం పప్పు రుబ్బే ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. 4 గంటల తర్వాత పొట్టు మినపప్పుని శుభ్రంగా కడిగేసుకోవాలి. అక్కడక్కడ కొంచెం పొట్టున్నా కూడా ఏం పర్వాలేదు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. అలాగే నానబెట్టుకున్న రవ్వను కూడా శుభ్రంగా నీళ్ళన్ని పిండేసి రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి కడిగేసుకున్న పొట్టు మినపప్పు అంతా వేసుకొని కావలసిన నీళ్లు పోసుకొని దీన్ని గట్టిగా ఇలా రుబ్బుకోవాలి. మరీ పల్చగా రుబ్బేసుకోకూడదండి. ఇలా గట్టిగా మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రవ్వంతా కూడా గట్టిగా పిండేసుకొని ఈ పిండిలో కలిపేసుకోవాలి. రవ్వంతా పిండుకొని వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ రవ్వ వల్లే మనకి దిబ్బ రొట్టె క్రిస్పీగా వస్తుంది. శనివారం రాత్రి ఇలా ఈ పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఆదివారం రోజు పిల్లలకి చక్కగా దిబ్బ రొట్టెలు వేసి పెట్టొచ్చు. చూడండి, కలిపేసుకున్న పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. దిబ్బ రొట్టెకి మనకు పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి రాత్రంతా వదిలేయండి. చూడండి, నేను మీకు మరుసటి రోజు పొద్దున్న చూపిస్తున్నాను. పిండి చక్కగా పొంగింది. ఇలా పొంగిన పిండితోటి వేసుకుంటే దిబ్బ రొట్టెలు చాలా కమ్మగా ఉంటాయి. పిండి రుబ్బిన వెంటనే కూడా మీరు దిబ్బ రొట్టె వేసుకోవచ్చు, కానీ అవి అంత టేస్టీగా ఉండవు. ఇప్పుడు ఈ పిండిలోకి కావాల్సినంత ఉప్పు వేసుకొని ఇదంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకున్నామంటే దిబ్బ రొట్టె పిండి రెడీ అయిపోతుంది. ఈ పిండిలోకి మనం బేకింగ్ సోడా కూడా కలపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇనుప కడాయి పెట్టుకొని అది వేడైన తర్వాత దాంట్లోకి కొంచెం నూనె వేసి ఈ నూనెని 4 వైపులా అప్లై చేయండి. ఇలా అప్లై చేయడం వలన మనకు దిబ్బ రొట్టె అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు ఈ కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఒక 4 నుంచి 5 గరిటెల దాకా దిబ్బ రొట్టె పిండిని వేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాల పాటు ఈ దిబ్బ రొట్టెని కాలనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, ఒకవైపు దిబ్బ రొట్టె మంచిగా కాలింది, అలాగే ఎక్కడ అతుక్కోలేదు కూడా. ఇప్పుడు ఈ దిబ్బ రొట్టెని ఇంకో వైపుకి తిప్పుకొని ఒకసారి నొక్కేసి మధ్యలో చిన్న హోల్ చేసి ఇప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్ల నూనెను వేసుకుందాము. నూనె వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ రెండో వైపు కూడా లో ఫ్లేమ్ లో ఒక 5 నుంచి 6 నిమిషాలు కాలనిచ్చామంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండే మన దిబ్బ రొట్టె రెడీ అయిపోతుంది. ఈ దిబ్బ రొట్టె రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో రెసిపీతో కలుసుకుందాం. నమస్తే.